ఖొమైనీ మరణంతో కసెక్కిపోయి ఉన్నారు ఇరాన్ సైన్యం. తమ దేవుడిగా భావిస్తారు ఖొమైనీని. దాంతో ఆ ప్రతీకారం తీర్చుకోవాలని కసితో రగిలిపోతున్నారు. ఈలోపుగా ఖొమైనీ కుమారుడే నాయకత్వం వహిస్తున్నారని కన్ఫర్మ్ కావడంతో రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ మీదకి పెద్ద ఎత్తున డ్రోన్ దాడికి పాల్పడ్డారు. దాదాపుగా 5 గంటలు ప్రయాణం చేసి వెళ్ళగలిగినటువంటి భారీ సూసైడల్ డ్రోన్స్ని, అది కూడా ఇదివరకు రష్యా దగ్గర చైనా దగ్గర కొన్నటువంటి డ్రోన్స్ని దాంట్లో పూర్తి పేలుడు పదార్థాలు జొప్పించి ఇజ్రాయెల్ మీదకి పంపించారు. అయితే జోర్డాన్, అమెరికా, ఇటు ఇజ్రాయెల్ అందరూ కూడా దారిలోనే వాటిని పేల్చి పడేశారు. చివరికి గమ్యం చేరినటువంటి కొన్ని డ్రోన్స్ని ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కొట్టిపడేసింది. ఓవరాల్గా పెద్ద ఎత్తున విరుచుకుపడి ఇజ్రాయెల్కి చుక్కలు చూపెట్టాలి, తమ నాయకుడు హతమైనప్పుడు ఇజ్రాయెల్ నాయకుడిని కూడా ఏదో ఒకటి చెయ్యాలని కోరుకున్నటువంటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొత్త పాలకుడి యొక్క ప్రయత్నం విఫలమైంది.